వైష్ణవా బహవః సంతి వసుదేవ పరాయణాః. వైష్ణవా విరళాః సంతి వసుదేవ పరాయణాః. నేడు వసు అనగా ధనమును దేవుడుగా భావించి దాని కొరకే ఆలోచించుచు నుండి వైష్ణవులు చాలా మంది ఉన్నారు. కానీ వాసుదేవ పరాయణులకు కృష్ణ భక్తులకు వైష్ణవులు చాలా తక్కువ. చాలా మంది తాము వైష్ణవులమని గర్వపడెదరు. ఉదయముననే లేచి స్నానము చేయుదురు, మాలలు త్రిప్పుదురు, ప్రతిదినమును గీతాపాఠం చేయుదురు, మందిరములకు వెళ్ళి భగవద్ దర్శనము చేయుదురు. కానీ ఉదయము నుండి సాయంకాలం వరకు ధనమును ఎక్కువగా సంపాదించుట ఎట్లు అని ఆలోచించుచునే ఉందురు. రోజంతయు అన్ని విధములకు ప్రవృత్తులను కలిగి ఉందురు. గీతయందు అసుర సంపదగా వివరించబడిన నిషిద్ధములకు వైభవ విలాసములను ఎల్లప్పుడూ సేవించుచుందురు. గీత యందు చెప్పబడినట్లుగానే అన్యాయేనార్థ సంచయాన్ మోహము కపటము చేసి అన్యాయముగా ధనమును సంపాదించదు. ఈ విధముగా వేలు లక్షలు రూపాయలు సంపాదించుచున్నను వారికి సంతోషము కలగదు. ఇంకను ఎక్కువ ధనమును సంపాదించవలనని ప్రయత్నించుచునే ఉందురు. ప్రేమజీ వినోదార్థము కాళాబాయికి ఒక దుకాణం కలదు. వేరొక దుకాణము ప్రారంభింప ప్రయత్నించుచున్నారు. అంటే కాళాబాయి గారు ఏమి చేయుదును? రోజు గడిచిపోచున్నది, కానీ సుఖముగా కాలక్షేపము చేయుటకు తగినంత దొరుకుట లేదు. స్వామి ప్రకాశానంద రోజు గడుచున్నది కదా కళాభాయ్, ఏదో విధముగా గడుచున్నది. స్వామి ప్రకాశానందగిరి గడుచున్నదా? అయితే ఇంకనూ సంతోషించుకుంటుటకు కారణమేమి? కాళాభాయ్ సంతోష లక్షణమేమి? స్వామి ప్రకాశానంద యదృచ్ఛాలాభతో నిత్యం ప్రీతర్యా జాయతే నృణాం తం సంతోషం విదుః ప్రాజ్ఞః పరిజ్ఞానైక తత్పరాః. మనస్సునకు యాదృచ్ఛికముగా కోరినది లభించినచో దానివల్ల కలుగు ప్రీతి ప్రసన్నత విశేషము రాగ విశేషము కాదు. దానిని సంతోషము అని జ్ఞాన సంపాదన తత్పరులకు విద్వాంసులు చెప్పుదురు. సంతోష మాహాత్మ్యం. సంతోషమును గురించి పారసభాగమున చెప్పబడినది. ఏంటంటే ధర్మమునకు మూలము త్యాగము, కానీ అది సంతోషము లేనిదే సాధ్యము కాదు. కావుననే సంతోషమనగా త్యాగార్థము అని మహాపురుషులు చెప్పిరి. ఉత్తమ స్థానములు అన్నియును సంతోషము చేతనే లభించును అని ప్రభు చెప్పెను. నేను సంతోషమునకు దగ్గరగా ఉన్నాను. నా సహాయమును దయయును సంతోషమునకు సమర్పించుచున్నాను. వ్రతము తపము చేయకపోయినను సంతోషము పొందిన వాడు నిర్భయముగా నుండును. సంతోష లక్షణము. భోగేచ్ఛ అసుర వృత్తి, దాని నుండి నివృత్తిని పొందవలనను కోరిక దైవవృత్తి. మొదటిది వాసనా స్తంభనము, రెండవది ధర్మస్తంభనము. ఈ రెండు వృత్తులకును ఎల్లప్పుడూ పోరాటము జరుగుచుండును. బలము కల వృత్తి జయించుచుండును. ధర్మమునందు ముందుకు అడుగు వేసి భోగములను వశపరుచుకునిచో అంతిమ విజయమును సాధించును. ఈ యుద్ధము మనస్సు యొక్క యుద్ధము. ధర్మమును
ధ్రువపరచుటలో ముందుకు అడుగు వేయుటయే సంతోషము. ధర్మమును ధ్రువపరచుటలో ముందుకు అడుగు వేయుటయే సంతోషం. బాల్యమునందు హృదయపు కోటను అసుర సేనలు ముట్టడించును. కిశోర అవస్థయందు ఈ కోటయందు దైవసేన ప్రకటమగును. అసురసేనను వశపరచు కొనున్నంత వరకు ఉత్తమ స్థితి కలగదు. పురుషార్థమును ఆవరించి యుద్ధము చేయనంత వరకు అసురసేన వశమగును వశమవదు. ఉత్తమ స్థితి కలగదు. పురుషస్థానమును పురుషార్థమును ఆచరించి యుద్ధము చేయనంత వరకు ఉత్తమ స్థితి కలగదు. పురుషార్థమును ఆదరించి యుద్ధము చేయనంత వరకు అసురసేన వశపడదు. కావున అంతవరకు హృదయమనే కోట దుర్మార్గుల బారి నుండి బయటపడదు. ఈ యుద్ధమునందు జాగ్రత్తగా నుండని వాడు చైతన్యము లేని రాజు వంటి వాడు. అతని దేశము శత్రురాజులచే దోచబడి పాడైపోవును. కానీ భోగములను అన్నింటినీ అదుపులో నుంచుకొని వివేకము ఆజ్ఞాపించినట్ల ప్రవర్తించినచో పూర్ణ విజయమును పొందును. ఇట్టి విజయమును పొందిన వారు చాలా తక్కువ. దృఢమగు సంతోషము లేనిది ఈ కోటను జయించలేము. కావున ఈ సుగుణమును పొందుటకు ఎల్లవేళల యందును పురుషార్థము చేయుచుండవలెను. ఇష్టము అనిష్టము అని రెండును లేని నరుడు ఉండడు. కానీ రెండింటి యందును సంతోషమును పొందుట కష్టమైన పనియే. భోగము, గౌరవము, సంపద, దారాపుత్రులు మొదలగునవి కలిగినప్పుడు అవియే నిత్యం అనుకుని వాని యందు ప్రసన్నుడై ఉండుట అచేతనత్వమునకు లేక ముఖత్వమునకు గుర్తు. కావుననే సంతులు ఇష్టవస్తు ప్రాప్తి యందు సంతోష ప్రాప్తి కఠినమని చెప్పిరి. అనిష్ట ప్రాప్తి యందు నిర్ధనత్వాదుల యందు యథార్థ సంతోషము లభ్యమగును. హృదయము నిర్లిప్తమైన తదుపరి ఇష్టప్రాప్తి యందు కూడా యథార్థ సంతోషము కలుగును. మాయా పదార్థములను చూచి వాని యందు సంతోషమును పొంది వానికి బద్ధుడగుట కూడదు అని దీని తాత్పర్యము. అవి అన్నియును అనిత్యములగుటచే సత్యములు కావని గ్రహించవలను. ఐహిక సుఖములను కొనరాదు. ఏలనన అది ప్రభు విముఖుని చేయును. లభించిన ఐహిక సుఖములన్నింటి యందును భగవానుని అనుగ్రహమును కాంచిన వాడు దేవుని సమ్ముఖమునకు వెళ్ళును. భగవానుని అనుగ్రహముగా తలంచుట అనగా శరీరము, మనస్సు, ధనము, అభీష్ట పదార్థములన్నీను భగవానునికి అర్పించుట యందు సందేహించకుండుట. అతడే యథార్థమగు సంతోషమును పొందును. అది కూడా పైన చెప్పిన విధముగా ప్రవర్తించిన వాడే సంతుష్టుడుగా పరిగణించబడును. భజన ద్వారా పరమ పదమును పొందవలనన్న పాపమును త్యజించవలను. అందు సంతోషమును పొందవలను అనుటలో సందేహం లేదు. అది ఆదియందు మాలిన్యరహితముగా అనగా విధి విహితముగా ఉండవలను. మధ్యకాలములో దృష్టిని నిరోధించవలను. సంకల్పమును ఆపవలను. అంతిమ భాగమున నిరభిమానుడై భజనము చేయవలను. ఈ 3 దశల యందును సంతోషము ఎంతైనా అవసరం. సంతోషమును పొందనిదే పాపత్యాగము జరగదు. భోగేచ్ఛ వర్ధిల్లిన కొలదియును పాపములు వర్ధిల్లును.
అటుపైన సంతోషమును పొందుట కష్టతరము. కావున ఆరంభము నుండియే సంతోషమును కలిగి ఉండుట ఉత్తమము. దుఃఖము కలిగిన అది ప్రభుని ఇచ్చగా అతని తలచి సంతోషించినచో ఉత్తమ ఫలములు కలుగును. మహాత్ములు ప్రభువుని ఈ విధముగా ప్రార్థించుదురు. ఓ ప్రభు, సంసార దుఃఖములను సంతోషముగా సహించు బలమును నాకు కలగజేయుము. కష్టముల యందు ధైర్యమును కోల్పోకుండా తన దుఃఖమును ఎదుటివారి వద్ద ప్రకటించకుండా ఉండువాడు నా వాడని ఎల్లవేళలా నేను అనుకొనేదని అనియును, అతని అపకృత్యములను లెక్కించనని అనియును. అట్టివాడు గ్రుడ్డివాడైనను సర్వకాల సర్వావస్థల యందును ప్రసన్న చిత్తుడుగా నున్నచో అతనికి దర్శనమును ఇచ్చదననియు ప్రభువు చెప్పెను. పగ తీర్చుకొనకుండుటయందు కూడా సంతోషము ఆవశ్యకము. ఎదుటివానిని బాధించవలను అనే ప్రవృత్తి ఉన్నంతకాలము పూర్ణ ధర్మము లభించదు. ఎవడైనా నిన్ను బాధించినచో అతనిపై పగ సాధించకుండా నాపై నమ్మకమును ఉంచి శాంతముగా ఉండుమని ప్రభు చెప్పెను. అపకారమునకు బదులు అపకారము కాదు, ఉపకారము ఉపకారము కుడి దవడపై ఎవడైనా కొట్టినచో ఎడమ దవడను అతని ఎదుట నుంచుము. తలపాగా తీసుకొనినచో చొక్కా కూడా ఇచ్చివేయకుము అని సంతు జీసస్ చెప్పెను. ఇచ్చివేయుము అని. తలపాగా తీసుకొనినచో చొక్కా కూడా ఇచ్చివేయమని సంతు జీసస్ చెప్పెను. నిజమగు సంతు ఇట్టి సంతోషమునే కలిగి ఉండును. కామమును బలహీనపరచు సదుపాయము. వస్తాదును ఎవరినైనా బలహీనపరచవలనన్నా ఆహారము నీయరాదు. అటులనే కామమును బలహీనపరచవలనన్నా పగటిపూట ఉపవాసం ఉండుము. రాత్రి భోజనము చేయుము, అది కూడా కొంచెమే. నేత్రములను సుందర రూపమున చూడనీయకు. ఏకాంతమునందు ఉండుము. అటులనే మనస్సును సంకల్పము నుండి ఆలోచన నుండి దూరము చేయుము. ప్రతి శరీరము పైకి మాత్రము సుందరముగా నుండును, లోపల రుధిరము, మాంసము, మలమూత్రములు మొదలగు దుర్గంధ ఉత్పాదకములకు పదార్థములను నిండి ఉన్నవి అని తెలుసుకొనుము. ఇట్టి ఉపాయముచే కామము దుర్బలమగును. క్రూర జంతువు ఆహారము తగ్గించుట చేతను కానీ అసలు ఆహారమును ఇవ్వకుండుట చేతను కానీ బలహీనతను పొంది చెప్పు చేతలలో నుండును. అటులనే కామము కూడాను కామోత్తేజములకు పదార్థములను త్యజించుటచే అది వశమగును. నేత్రములను సంకల్పములను నిరోధించవలను. ఇదియే కామమును వశపరుచుకుని ఉత్తమ మార్గము. ధర్మవాసనను పెంచుట. ధర్మవాసన రెండు విధములుగా వృద్ధి నొందించబడును. త్యాగములచే కలుగు లాభములను మనస్సునకు తెలియజేయుట. త్యాగులకు సంతుల వాక్యములపై తరచూ విచారము చేయుట. ఇట్లు చేయుటచే నమ్మకము దృఢమగును. భోగ సుఖము క్షణికమనియును త్యాగము సుఖమును చిరస్థాయి అనియును తెలియము. అజ్ఞానము కలుగుటచే ధర్మ వాసన ప్రాబల్యమునకు ఈ జ్ఞానము కలుగుటచే ధర్మవాసన ప్రాబల్యమును పొందును. కావున నెమ్మదిగా భోగవృత్తి మార్చవలే. తృష్ణ లేని నిర్ధనత్వము.
శరీరమునకు అవసరమగునంత ధనము మాత్రమే సంపాదించుట ఎందు ఎంతయో లాభము కలదు, నష్టము తక్కువ. అవసరం కంటే ఎక్కువ ధనమును సంపాదించుట ఎందు నష్టము ఎక్కువ, లాభము తక్కువ. కొందరు కొలిది ధనమే ఎంతయో దుఃఖము కలుగజేయనదిగా తోచును. నిర్ధనత్వమునందు తృష్ణారాహిత్యమును ధనమునే ధనము తృష్ణారాహిత్యమనే ధనముచే తృష్ణ పెరుగుటయును మాత్రమే ఇందు. నిర్ధనత్వమునందు తృష్ణారాహిత్యమును ధనముచే తృష్ణ పెరుగుటయను మాత్రమే ఇందుకు కారణం. మూడు రకములకు నిర్ధనులు. నిర్ధనులు మూడు రకములు. కొందరకు సంపాదించవలనే ఎంతయో కోరిక ఉండును, కానీ ధనమును సంపాదించలేరు. ఇట్టివారు తృష్ణాశీలురు. కొందరకు ధనమును సంపాదించుటకు ప్రయత్నించరు, కానీ లభించినచో ప్రసన్న చిత్తులగులు అగుచు స్వీకరించెదరు, లేనిచో బాధపడరు. ఇట్టివారు సంతుష్టులు. మరికొందరు ధనము కావాలనని కోరికయును ఉండదు, లభించినను స్వీకరించరు. ఇట్టివారు వైరాగ్యశీలుడు. నిర్ధనుని మహత్యం. మహాపురుషుడగు మూసాకు ఆకాశవాణి వినిపించెను. నిర్ధనత్వం నన్ను సమీపించినచో సంతోషముతో దానిని స్వీకరించు. నిర్ధనత్వం నిన్ను సమీపించినచో. స్వర్గమునందు చూచిన నిర్ధనులు చాలా మంది కనిపింతురు. ధనవంతులు నరకమునకు పోదురు. భగవానుడు తనకు ఎక్కువ ప్రియమైన వానికి బంధువులను ధనమును లేకుండా చేయును. ఏలనన ధనవంతుడు స్వర్గమునకు పోవుటకు చాలా శ్రమపడవలను. దిక్కులేని నిర్ధనుడు సంతోషముగా ఎట్టి శ్రమయును లేకుండా స్వర్గమునకు వెళ్ళును. కావుననే నిర్ధనుల సాంగత్యమును పొంది వారికి యథాశక్తి సేవ చేయుడని సంతులు చెప్పిరి. ఒక సంతు తన ఆశ్రమమున నిర్ధనులను తన వద్ద కూర్చునబెట్టెడివాడు. ధనవంతుడు తన వెనక కూర్చున నియమించెడివాడు. నిర్ధనులను అసహ్యముగా చూడరాదనియు వారు భగవానుని కుమారులనియును చెప్పెడివారు. ధనము పెరిగిన కొలదియును ఎక్కువ సంతోషమును పొందనివాడును, వయస్సు మళ్ళిన కొలది దుఃఖమును పొందనివాడును ఉత్తములు. నిర్ధనత్వము అన్ని విధములా ఉత్తమమైనదని పై వివేచనము వలన తేలుచున్నది. కానీ దాని సాఫల్యము ఎల్లవేళలా ప్రసన్న చిత్తముతో నుండి తన దుఃఖమును ఇతరుల ఎదుట చెప్పకుండా భగవానుడు తన ప్రియతమునకే మిక్కుటమగు దుఃఖములు కలగజేయనని నమ్మినప్పుడు మాత్రమే నిర్ధనత్వమునకు సాఫల్యం ఉండును. ధనవంతుని సాంగత్యము గోరు జ్ఞాని కపటాత్ముడు. 2 పైసలు ఉన్నవాడు దేవునికి 1 పైసా ఇచ్చినచో అతని దానము ధనవంతుని 1000 రూపాయలు దానము కంటే మించినది. సంతోషమును గురించి శాస్త్రము చెప్పుచున్నది. సంతోష్టైశ్వర్య సుఖినాం చిరం విశ్రాంత చేతసాం సామ్రాజ్యమపి శాంతానాం నృణాం తూర్ణం తృణాయతే. అంటే సంతోషమును ఐశ్వర్యమును పొంది సుఖపడుచు దీర్ఘకాలమును విశ్రాంతిని పొందిన శాంత పురుషులకు చక్రవర్తిత్వం కూడా గడ్డిపోచవలే తుచ్చముగా కనిపించు. భక్తికి త్యాగం ఆవశ్యకం. ప్రేమజీ భాయ్, జ్ఞానమునకు త్యాగము కావాలను, కానీ మేము సాంసారిక జీవులము, మాకు భక్తితోనే సంబంధం కలదు. భక్తి ఇంటిలో కూర్చుండియే పొందదగునని
మేము వింటిమి. భక్తికి త్యాగం అవసరం లేదు కదా. స్వామి ప్రకాశాన్ని త్యాగము లేనిదే భక్తి కలగదు, కుదురుట సంభవించదు. భక్తి సూత్రము నందిట్లో ఉన్నది. జ్ఞానమునకు భక్తి వైరాగ్యములు కావలెను. సాచ కామమయ మానా నిరోధ రూపత్వాత్. అది ప్రేమ భక్తి కామనాయుక్తము, నిరోధ రూపము, త్యాగ రూపము అగుట వలన కామనా భక్తి యుక్తమగు భక్తి అనగా భగవదాకారమును ఏకాకార వృత్తిజన్యమగు ఆనందానుభవ విషయకమగు ఇచ్చి నిరోధముగా పదార్థ చింతన పురస్సరమని భగవదేకాకారత అనగా సర్వమాత్ర విషయ పరిచింతన త్యాగపూర్వకమగు భగవదేకాకారత. భక్తి సూత్రములు ఇంకను చెప్పుచున్నవి. తత్తు విషయత్యాగాత్ సంగత్యాగాచ్చ. విషయత్యాగం అనగా ఆంతరికమగు విషయవాసన త్యాగం. సంగత్యాగం అనగా బాహ్యములకు విషయభోగములను త్యజించుట. భక్తి విషయములను సంగమును త్యజించుటచే లభించుడు. జ్ఞానమునకు 2 సాధనములు కావలను, భక్తి వైరాగ్యము. మాయకములకు సాంసారిక పదార్థముల ఎందరి ప్రేమ రాజసం, అది రాగము అనబడును. ప్రభువునందలి ప్రేమ సాత్వికమగుటిచే భక్తి అనబడును. కావున మాయిక పదార్థముల ఎందలి ప్రేమ త్యజించబడనంత వరకు భక్తి కలగదు. ఒకే మారు 2 చోట్ల ప్రేమ ఉండదు. మాయిక పదార్థముల నుండి ప్రేమను నివర్తింపచేసి ప్రభువు వైపు ప్రసరింపచేయవలను. అందుచే జ్ఞానమునకు భక్తి ఇవను వైరాగ్యమును కావలను. ఇక్కడికి ఆపుదామండి. ఈ పుస్తకం కొంచెం లాంగ్వేజ్ తెలుగు ఇది పాత తెలుగు గనక మనకు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. మీరే పలకడానికి చాలా బాగా ఇదవుతుందమ్మా. పాలకాలకి అప్పుడున్న అక్షరాలు అవే చాలా, అప్పుడున్న అక్షరాలు తెలుగు అక్షరాలు చాలా గొప్పవి కదమ్మా. అంటే అప్పటి భాషకి ఇప్పటి భాషకి తేడా వచ్చింది కదా. కొన్ని పదాలు మనకి అలా అనిపిస్తున్నాయి. మీరు శ్లోకాలు అవన్నీ చదవగలిగే ఇది ఉంది కాబట్టి కానీ పలకడం చాలా అవగాహన ఉన్నవారు మాత్రం చదవగలుగుతాం. బాగా ఉంది. మీకు చెప్తాను, ఇది అలాగే పేజ్ నెంబర్ జ్ఞాపకం పెట్టుకోండి. అలాగేమ్మా. ఏంటది? ఇది శరీర విషయములకు 3 పదార్థములు ముఖ్యం. అది 244 పేజీ నుంచి చదవాలి. అలాగేనమ్మా. 244. వార్తాలాపం అది మనది అయిపోయింది. ఇంకోటి అవధూత గీత. అవునమ్మా, అవధూత గీత అయిపోయింది. అది చిన్న పుస్తకమే కానీ, అవునమ్మా అది చాలా చిన్న పుస్తకమే కానీ చాలా పూర్తిగా డెప్తే. ఇంకా మరి ఇంకా ఆత్మజ్ఞానానికి సంబంధించింది అది. కొంచెం భక్తి వైరాగ్యము. అవునమ్మా, పూర్తి ఇంకా అదే ఆత్మతత్వమే. ఇందులో నుండి మొత్తం ఎన్ని ఉన్నాయంటే 375 పేజీలు ఉన్నాయి. నెమ్మదిగా దానికంటే కొంచెం అవును అవుతుంది. అంటే ఒక 150 పేజీలు ఇంకా చదవాలి మనం. 130 ఇలాంటి సందర్భాల్లో
ఓకే, క్లోజ్ చేస్తున్నానండి. ఓకే ఓకే